जय मूल निवासी बोलो, जय मूल निवासी। बोलो बेटा बोलो, जय मूल निवासी, जय मूल निवासी, जय मूल निवासी। చూడండి ఏ విధంగా ఆడవారు సైతం అమ్మా किधर से आप कहाँ से आया कौन सा रास्ते कपलखेड़ा महाराष्ट्र नागपूर చూడండి మహారాష్ట్ర నుంచి కూడా ఎట్లా చూడ అక్కడ ఎట్లా కదలొచ్చు చూడండి అరే धन्यवाद धन्यवाद देखो वाटर अच्छा ताऊ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలా ఎట్లా చేసి ఈ కార్యక్రమం జరగకుండా మరి అడ్డుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ లక్షలాది మంది ప్రజలను చూసి మరి భార్య పక్కకు జరుగుతున్నట్లు చూస్తూ ఉన్నాం. చూడండి
మొత్తము బహుజన బిడ్డల బిడ్డలందరూ కూడా దిగ్బంధం చేసి ఉంటున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో ముట్టడి జరుగుతూ ఉన్నది. లక్షలాది ప్రజలు ఏ విధంగా తరలి వస్తున్నారో చూడండి. చూశారు కదా, కొన్ని లక్షలాది మంది భారతదేశ ప్రతి మూల నుండి నాగ్పూర్కి ఈరోజు చేరుకున్నారు. అందరిలో కూడా ఒక ఉత్తేజం, మరి ఆ ఉత్తేజంతో ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడి చేస్తూ ఉన్నారు. ఇది మనకు చరిత్రలో దక్కే అదృష్టం, ఎప్పుడు మనకు దొరకదు. ఇప్పుడు ఈరోజు ఈ దేశానికి చీడపురుగైన ఆర్ఎస్ఎస్ను మరి బహుజన బిడ్డలంగా ఈరోజు వామన్ మిశ్రం గారి ఆధ్వర్యంలో, అలాగే బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో, బామ్సెఫ్ బహుజన ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఈ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంని ముట్టడి చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఎంతోమంది బందోబస్తును పెట్టినా, పోలీసులను పెట్టినా కూడా భయపడకుండా, బెదరకుండా రోడ్లన్నిటినీ కూడా దిగ్బంధం చేస్తూ తమ అరుపులతో, తమ నినాదాలతో, ఈవీఎం హటావో దేశ్ బచావో అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాదు, ఈ భారతదేశాన్ని ఈ ఆర్ఎస్ఎస్ నుండి ఈ మతం ముసుగులో మరి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్న ఈ బీజేపీ పార్టీని తరమాలనే నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నది. అంతేకాదు, అడవిని లూటీ చేస్తూ ఉన్న ఈ కార్పొరేట్ రాజకీయ నాయకులను తరిమి కొట్టాలని నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నది. మరి ప్రభుత్వ సంస్థలను ఈ కార్పొరేట్ స్థాయి బ్రోకర్లకు, లోపర్లకు కట్టబెడుతున్నది. కాబట్టి దానికి విరుద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మణిపూర్లో మనం చూసాం ఏ విధంగా ఒక తెగ మధ్య ఎటువంటి అల్లరిని సృష్టించి భారతదేశంలో భారత సైనికుడి భార్యను నగ్నంగా ఊరేగించిన మరి సంస్కృతి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్. అలాంటి సంస్కృతిని మనం బొందబెట్టాలా, మన ఇంట్లో ఆడబిడ్డలను మనం కాపాడుకోవాలా. వీరు రాజకీయం కోసం ఏమైనా చేస్తారు. ఈ బీజేపీ నాయకులు తమ పిల్లల్ని యూరోప్ దేశాలలో, అమెరికాలో చదివిస్తారు. ముస్లింల మీద వీళ్ళు విషయాన్ని చిమ్ముతారు. మరి అదే ముస్లిం దేశాలతో, గల్ఫ్ దేశాలతో వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఇదెక్కడి న్యాయం రా అని అడిగితే అర్బన్ నక్సలైట్లు అంటారు. కాబట్టి బహుజన బిడ్డలు
ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ నా సోదరులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. మతం ముసుగులో విషం చిమ్ముతున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎవడండి ఈ మోహన్ భగవత్? వాడేమన్నా గవర్నరా? వాడేమన్నా ముఖ్యమంత్రియా? లేకపోతే దేశానికి ప్రధానమంత్రియా? ఒక రాష్ట్రపతియా? లేకపోతే ఒక మేయరా? మరి ఎటువంటి అధికారం లేని వ్యక్తి ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం Z+ సెక్యూరిటీని ఆయనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నది? ఒకటి మీరు గ్రహించాలా, ఆర్ఎస్ఎస్ ముసుగులో